అదండి. దేవుని వాక్యంలో ఒక మాట ఇలాగ రాయబడి ఉన్నది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని. మరి నేను మొట్టమొదటిసారిగా బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నానని మా మావయ్యకి తెలియజేసినప్పుడు మా అమ్మ నాన్న తర్వాత అంతగా సంతోషించిన వ్యక్తుల్లో మా మావయ్య మొదటివాడని నేను చెప్తాను. ఆయన చాలా సంతోషము. దేవుని సేవ చేయడం కంటే ఈ లోకంలో గొప్ప పని ఇంకొకటి ఏది లేదని, ఆ పనికి వేరే ఏది కూడా సాటి రాదని ఆయన నన్ను బలపరిచారు. అలాగే ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా సరే, నేను ట్రైనింగ్ తీసుకుంటున్నా అని చెప్పిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఫోన్ చేసినా అయ్యగారు బాగున్నారా, వందనాలు అని చెప్పి మాట్లాడేవారు. మావి గురించి చాలా మంచి మాటలు నేను ఇంతకుముందు వినేవాడిని. మా చర్చిలో అయ్యగారులు ఇలాగా ఆల్ నైట్ ప్రేయర్ చేస్తారు, స్వస్థత జరిగాయి, మేమందరం ప్రార్థనకి వెళ్తాం, మేము ఎంత భక్తిగా ఉంటామని అంటే అందరూ ఇలాగే చెప్తారు కదా అని అనుకునేవాడిని. కానీ ఆయన ప్రవర్తనలో నేను ఆ దైవికాన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించేది. ఆయన నాకు చాలాసార్లు ఫోన్ చేసి ప్రార్థన కూడా చేయించుకునేవాడు. కేవలం మాటలు కాదండి, ఆయన ఇక్కడ ఒక పెద్ద కూటమిని ఏర్పాటు చేసి చిన్న సేవకుడైన నాతో ఆయన వాక్యం చెప్పించారు. చాలా పెద్ద పెద్ద దైవజనులకు కానుక పెట్టి నన్ను చాలా గణపరిచారు, నన్ను చాలా సేవలో ముందుకు వెళ్ళడానికి బలపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మరి మనకి ఇష్టమైన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు మనందరికీ బాధ కలగడం అనేది సహజం. మనందరం ఏడుస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా భక్తుల మరణము ఆయనకు ఇష్టము. ఆరోగ్యం బాగలేదు కదా, ఎందుకు అంతలాగా పాటలు పాడాలి, 4-5 పాటలు పాడాలి, 1-2 పాడాడు సరిపెట్టుకోవచ్చు కదా, ఇంత ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకున్నాడు, అయ్యో ఇలా అయిపోయింది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు నియమించిన ఆయుష్కాలము కంటే ఒక దినమైనను అధికముగా గడుపుట ఎవరి తరమో కాదు. దేవుడు ఆయనకి అంతవరకే ఆయుష్నిచ్చాడు. కానీ ఆయనకిచ్చిన ఆయుష్లో ఆయన దేవుని నామాన్ని స్తుతిస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ అలాగున ఆయన ప్రాణాన్ని విడవడం అనేది చాలా మంచి మరణం. బైబిల్ గ్రంథంలో బిలాము అనే వ్యక్తి, నీతిమంతుల వంటి మరణము నాకు సంభవించునుగాక అని ప్రార్థన చేశాడు. కానీ అతనికి దుర్మరణమే కలిగిన, కత్తి చేత చనిపోయాడు. కానీ సుమియోను అనే వ్యక్తికి క్రీస్తు ప్రభువును చూడకుండా నీవు చనిపోవు అనే ఆత్మ దేవునికి అతనికి బోధించి ఉన్నది. అందును బట్టి క్రీస్తు ప్రభువుని అతను చూసిన తర్వాత, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముగా పోనిమ్ము అని అతను ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నాలాంటి చిన్న సేవకుల నుంచి పెద్ద పెద్ద సేవకుల వరకు కూడా అందరూ కోరుకునే మరణం ఏంటంటే, దేవుని పనిలో ఉండగా నా ప్రాణాన్ని, నా చివరి తుది శ్వాసను విడవాలని కోరుకున్నాను. అటువంటి కోరిక అందరికీ ఉంటుంది. కానీ దేవుడు అజ్రేమా గారికి మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన భక్తి జీవితము, ఆయన నడిచిన మార్గములు మనందరికీ కూడా మాదిరికరములు. కనుక మనందరం కూడా ఆయన మనతో మాట్లాడిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన భక్తి చేసిన విధముగా ఆయన చాలా దూరం ప్రయాణం చేసి 3-4 రోజులు మీటింగ్లకు అటెండ్ అయ్యేవారు. ఆయనకి సంఘం లేదు, వాక్యం చెప్పేవాడు కాదు. కానీ దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగిన వాడు అంటే, నేను ఎక్కడో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బాపట్ల చదువుతున్నాను మావయ్య అని అంటే, నేను అక్కడ మీటింగ్కి వెళ్ళాను అని చెప్పేవారు. ఇంకా మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అక్కడ వదిలిపెట్టేసి 3-4 రోజులు ఎక్కడెక్కడో గడిపేవారు. అలాగున సేవకులైన వారు కూడా చేయలేనంత గొప్ప సేవ ఆయన చేసిన. దేవుని నామని అనేకమైన పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా కూడా ఆయన చక్కగా గణపరిచారు, మహిమపరిచారు. ఆయనకు దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని గడపాలో అంత సమయాన్ని ఆయన గడిపారు. మనందరం కూడా అటు అనుభవాన్ని కలిగి ఉండేలాగా ప్రార్థన చేసుకోవాలి. విందు జరుగుతున్న చోటికి వెళ్ళుట కంటే ప్రలాపించుచున్న చోటికి వెళ్ళుట మేలు. ఎందుకు అని అంటే, మరణము అందరికీ
సంభవించును కనుక ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని మనసులో ఉంచున్నట్లుగా అక్కడికి వెళ్ళాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఈ లోకంలో మనం ఎంత అందగాళ్ళమైన, ఎంత చదువర్లమో, ఎంత మనకి బుద్ధి జ్ఞానంలో ఉన్న ధనవంతులమైన ఒకనాటికి మన అందరం ఇలాగున వాటన్నిటి విడిచిపెట్టి ఏవి నావి కావో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే అనే విషయాన్ని మన అందరము ఈరోజు అజరయ్య మావయ్య గారిని చూసి మనందరం జ్ఞాపకం చేసుకుని ప్రభు ఎడల మనము భయభక్తులు కలిగి ఉండాలి. అలాగనని మరి ఆయన విడిచి వెళ్ళిన కుటుంబానికి దేవుడు వారి బంధుమిత్రులందరికీ ఆయన ఆదరణ దయచేయునుగాక. ఆమేన్. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.